థ్యాంక్ యూ నిషిత, థ్యాంక్ యూ సో మచ్. అభిషేక్ గారు, నిషిత గారు, అభిషేక్ గారు, అభిషేక్ గారు, నిశాంత్ గారు హాయ్. హాయ్ అండి. సార్ ఫెంటాస్టిక్గా ఉంది, లార్జర్ దెన్ లైఫ్ ఎవ్రీ ఫ్రేమ్ కనిపిస్తుంది సినిమా. సార్ ఒక డిస్ట్రిబ్యూటర్గా చెప్పండి ఈ క్వశ్చన్, ఒక డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా అన్నీ పక్కన పెట్టండి. ఈ సినిమాకి మీరు ఏదైతే చెప్తున్న బడ్జెట్ ఉందో, లేకపోతే బిజినెస్ కోసం మీరు కోట్ చేస్తున్న నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఒక డిస్ట్రిబ్యూటర్గా ఆ ప్రపంచంలో ఉన్న ఏ డిస్ట్రిబ్యూటర్ కన్నా చాలా అన్రియల్గా ఉన్నాయి. అసలు యాక్చువల్ నెంబర్స్ ఏంటి చెప్పండి. డిస్ట్రిబ్యూటర్లా చెప్పనా? డిస్ట్రిబ్యూటర్గానే చెప్పండి. సార్ ఇప్పుడు ఏ సినిమా గ్యారంటీ ఉంది సార్? ఏ సినిమా గ్యారంటీ ఉంది అంటే ఏ సినిమాకి గ్యారంటీ లేదు, బట్ ఒక డిస్ట్రిబ్యూటర్గా అంటే మీ ఫండమెంటల్స్ మీకు తెలుసు కదా, అసలు ఎలా చేస్తారు? నేనే శ్రీమంతుడు చేసినాను, నేనే బ్రహ్మోత్సవం చేసినాను. ఏది గ్యారంటీ ఉంది? ఆ రెండు ఎందుకు చేశారంటే దాని వెనకాల ఒక లాజిక్ ఉందిగా. లాజిక్ ఏ ఉండదు సార్ సినిమా, దానిలో లాజిక్ అసలు ఉండదు. అంటే నేను అనే పాయింట్ అదే, ఈ సినిమాకి అసలు అటువంటి లాజిక్స్ అన్నీ కూడా సార్ ముందు ఒక మినిమం గ్యారంటీ అనే ఉంటుండే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో దేనికి గ్యారంటీ లేదు. సరే దీని మీద బెట్టు పెడితే 100% వస్తుందా అంటే అది కూడా లేదు. ఇప్పుడు నాకు ఒక్క పెద్ద సినిమా చెప్పండి, ఇంతకుముందు అన్నారు కదా బడ్జెట్లు అది ఇది, ఒక పెద్ద సినిమా చెప్పండి రికవరీ అయిందని. ఏది అవ్వలేదా? అంటే మీరు సార్ మీకు ఇంకా మా నంబర్స్ బాగా తెలుస్తుంది కదా, మీరు డిస్ట్రిబ్యూటర్ కాబట్టి మీరు బాగా చెప్తారు కదా సార్. నిషిత గారు మీకు ఈ ప్రాజెక్టు ఫస్ట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు అభిషేక్ గారు డ్రీమ్ అవ్వచ్చు, విజన్ అవ్వచ్చు, ఆయనకు ఉంటుంది, బియాండ్ ఇమాజినేషన్ ఆయన వెళ్ళొచ్చు. ఒక నిర్మాతగా మీకు ఎక్కడ కాన్ఫిడెన్స్, గట్ ఫీలింగ్ వచ్చింది ఇది ఖచ్చితంగా బియాండ్ లిమిట్స్, బియాండ్ ది ఇమాజినేషన్ సినిమా వస్తుంది అవుట్పుట్ అని? ఏ పాయింట్లో మీరు ఎక్కువ కాన్ఫిడెన్స్ని తీసుకోగలిగారు? అంటే ఫస్ట్ కలిసింది కిషోర్ గారు అండి, అభిషేక్ గారిని. సో అక్కడ ఆయన ఆల్రెడీ స్ట్రాంగ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నారు, ఆల్మోస్ట్ లైక్ 1 year సిట్టింగ్ ఇన్ ద సేమ్ రూమ్. చెప్పారు కదా ఫ్యామిలీ లేకుండా ఇక్కడ అందరు మొత్తం టీం అంతా అలానే బతుకుతుంది. సో వీ కుడ్ సీ దట్ ప్యాషన్ అండ్ ఖచ్చితంగా ఆ మనిషి డెలివర్ చేయగలడు అనే కాన్ఫిడెన్స్ కిషోర్కి వచ్చింది. అంటే నేను 10 years బ్యాక్ సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టినప్పుడు రైట్ అవుట్ ఆఫ్ కాలేజ్ ఐ హ్యాడ్ 0 credentials. అప్పుడు మాలో ఏదో ఫైర్, మాలో ఏదో కసి చూసి మా ఇన్వెస్టర్స్ కేమ్ ఫార్వర్డ్, ఇన్వెస్టెడ్ ఇన్ అస్. అదే ఫైర్, అదే కసి నేను ఈ టీంలో చూసా, కిషోర్ గారు చూశారు. సో దట్ గేవ్ అస్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అండ్ ఫస్ట్ షెడ్యూల్ చేయంగానే ఆయన చెప్పిందెంత తీస్తుందెంత మొత్తం ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిపోయింది. అట్లానే స్టోరీకి సపోర్ట్ చేస్తా అట్లా బడ్జెట్ పెరిగిపోయింది. అభిషేక్ గారు ఇలాంటి ఒక ప్రాజెక్ట్ రావాలంటే విజువల్ గాను ప్లస్ ముఖ్యంగా కెమెరామెన్, గ్రాఫిక్స్ ఈ 2 పాత్ర చాలా ఇంపార్టెంట్. ఈ సినిమాకి వాళ్ళ కాంట్రిబ్యూషన్ గురించి, ఒక డైరెక్టర్గా మీకు వాళ్ళ సపోర్ట్ గురించి? 100% డిఓపి గారిది సపోర్ట్ ఆల్వేస్. డిఓపి గారు కాదు, ఆర్ట్ డైరెక్టర్, డిఓపి, ఆల్ ద టెక్నీషియన్స్ సపోర్ట్ లేని ఇంత పెద్ద సినిమా తీయలేమండి. ఫస్ట్ అందరూ దీనిలో జీవించేస్తేనే ఇట్లాంటి అవుట్పుట్ వస్తుంది. అభిషేక్ గారు సార్ ట్రైలర్ విజువల్ ఫీస్ట్ అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ. ఇప్పుడు మేము చూసిన ఈ విజువల్స్ అన్నీ ఫస్ట్ పార్ట్లో ఉంటాయా, లేదంటే సెకండ్ పార్ట్లోకి ఏమన్నా ట్రాన్స్ఫర్ అవుతాయా? ఫస్ట్ పార్ట్లో సార్ ఇది. ఇంకా మీరు చూసింది ఖాళీ 50%. అభిషేక్ గారు సార్ సో ఇప్పుడు ట్రైలర్ చాలా అమేజింగ్గా ఉంది. డిజిటల్ వరల్డ్లో నుంచి డివోషనల్ వరల్డ్లోకి తీసుకెళ్తున్నారు ఆడియన్స్ అందరినీ. చాలా అద్భుతంగా చూడబోతున్నాం సినిమా. ఏంటి సార్ మీ ధైర్యం ఈ సినిమా ఇంతలా తీయాలి అంటే? ఇన్వెస్టర్స్ ఉన్నారు కదా అని సినిమా తీయడం వేరు, ఇలాంటి కథ చెప్పాలి, ఇలాంటి పాయింట్ ఆడియన్స్కి ఇవ్వాలి అనేది ఒక పాయింట్ వేరు. సో ఏంటి ఈ ధైర్యం మీకు? సార్ నా ధైర్యం ఏంటంటే ఆడియన్స్ సార్ ప్రతిసారి మంచి సినిమాని ఆదరిస్తారనేసి నాకు ఆ ధైర్యం ఉంది సార్. ఇప్పుడు ఈ బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ ఉన్న సినిమాలని ఆడియన్స్ చూస్తున్నారు. సో అంటే ఇది డ్రీమ్ 10 years బ్యాక్ అన్నారు, అప్పుడు తీయలేకపోయారా ఎట్లా, ఏంటి అది ఇప్పుడు తీయడానికి? 10 years బ్యాకేం కదండి, డెవిల్ తర్వాత ఆలోచన వచ్చింది సార్. 12 monthsలో సినిమా తీసినాను. ఇది అంతే 108 daysలో సినిమా తీసినాను. ఓకే. విరాట్ గారు 108, 107 సింగిల్ పార్ట్. ఓకే. విరాట్ గారు అంటే ఒక డివోషనల్ ఫీలింగ్ అనేది కనిపిస్తుంది సినిమా అంతా. మీరు ఇందాక అన్నారు మన పురాతన ఆలయాల గురించి, వాటి గురించి అంతా ఏంటండి అంటే మీకు పర్సనల్గా ఒక డివోషనల్ కనెక్టివిటీ అంతవరకు ఉంది. ఈ సినిమా రావటం, మీకే రావటం వెనక ఆ కనెక్షన్ ఎలా చూస్తారు మీరు?
అంటే ఫస్ట్ నుంచి ఆ దేవుడు అంటే ఇష్టం ఉందండి, కానీ ఈ సినిమాకి కొంచెం ఎక్కువ అయిపోయింది అనమాట. ఎందుకంటే ఆ ప్రాసెస్లో మీరు ఆ క్యారెక్టర్ చూస్తున్నారు కదా, ఆ ఎనర్జీ క్యారీ చేయడం అని అదంతా కూడా అంత ఈజీగా రాదని నేను బిలీవ్ చేస్తాను అనమాట. ఇప్పుడు మీరు అందరూ కూడా ఇంత ప్రేజ్ చేస్తున్నారు కదా, ట్రైలర్ బాగుంది, లుక్ బాగుందని చెప్పేసి. సో ఆ క్యారెక్టర్ కోసం బాగా దేవుని గురించి చదవడం కానీ, బుక్స్ కానీ అదంతా చేసినప్పుడు ఆ ప్రాసెస్లో దేవుడికి చాలా దగ్గరయ్యాయి అనమాట. సో నేను అదే బిలీవ్ చేస్తాను, మా సినిమాకు కూడా ఆయన తెలియని ఒక ఎనర్జీ మమ్మల్ని సపోర్ట్ చేస్తుందని. వచ్చిన ప్రతి కంటెంట్ కూడా అలానే ఉంది, బ్రహ్మాండమైన విజయం సాధిస్తుంది. సో రేపు సినిమా కూడా ఒక హిస్టారికల్ విక్టరీ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. అభిషేక్ గారు ఇక్కడ లాస్ట్ క్వశ్చన్ యాక్చువల్గా డివోషనల్ ఇది తీసుకున్నారు కదా మొత్తం. అంటే బేసిక్గా ఏంటంటే ఇలాంటి సినిమాలు చేసినప్పుడు ఏంటంటే చాలా జాగ్రత్త చేయాలి. అంటే ఎక్కడ ఎవరు మనోభావాలు దెబ్బతింటాయో తెలియదు, ఎవరు ఎలా తీసుకుంటారో తెలియదు. సో పిన్ టు పిన్ నుంచి చేసుకోవాలి కదా. సో దానికోసం ఎవరి సలహాలను తీసుకున్నారా? సో మొత్తం చూసుకున్న తర్వాత అలాంటి సీన్స్ ఏమన్నా ఉంటే దాన్ని ఏమైనా రెక్టిఫై చేసుకునే కానీ లేకపోతే ఏమన్నా స్క్రిప్ట్ లెవెల్నే కొంచెం అన్ని రెక్టిఫై చేసుకొని మిస్టేక్స్ కాకుండా చూసుకున్నాను. విరాట్ గారు, మీ ఫస్ట్ సినిమా ఎక్స్పీరియన్స్కి ఈ ఎక్స్పీరియన్స్కి అంటే టోటల్ డిఫరెంట్ ఉంటుంది కదా. ఇప్పుడు దీనిలో మీకు బాగా